అందరికీ నమస్తే. ఈరోజు కూడా మీకు సెమీ చందేరి శారీస్ చూపిస్తున్నా. జస్ట్ లాస్ట్ వీక్ అనుకుంటా సెమీ చందేరి శారీస్ వేరే ప్యాటర్న్లో చూపించిన. అవి కంప్లీట్గా ఫ్యాన్సీగా ఉండడం, తర్వాత ఫస్ట్ టైం మ్యాండేటరీగా డ్రై వాష్, ఆ తర్వాత అయితే హోమ్ వాష్ చేయొచ్చు. ఫస్ట్ కూడా చేయొచ్చు, బట్ కొంచెం లైక్ మనకి ఫస్ట్ టైం ఏదైనా డ్రై వాష్ ఇస్తే మాత్రం ఇంకా లైఫ్ బాగుంటుంది. సో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్, చిన్న బార్డర్ పైన సైడ్ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్తో వచ్చింది అండ్ మళ్ళీ ఎడ్జ్లో మెహందీ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్. సో ఈ పైతాని ఇది వస్తుంది వీవింగ్, టిపికల్ పైతాని వీవింగ్ వస్తూ, అండ్ మధ్యలో కూడా ఈ బూటా ఏదైతే మీకు చిన్న చిన్న మోటివ్స్ కనిపిస్తున్నాయో కంప్లీట్ కూడా జరీ వీవింగ్ అనమాట. ప్రైస్ సేమ్ అదే 2500, బట్ డిఫరెంట్గా ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినాయి, ఇవి చాలా డిఫరెంట్. అండ్ మనకి పళ్ళు ఇట్లా చాలా బ్రీఫ్గా ఇట్లనే ఎండ్ అవుతుంది. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో ఇదే బ్లౌజ్ ఉంటుంది. అండ్ టూ మచ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి నేను వన్ స్టెప్ వేసుకోగలిగిన. అండ్ నిన్న ప్రవల్లిక చెప్పినప్పటి నుంచి ఇంకా ఫుల్ హ్యాపీ. మీరు పెట్టిన కమెంట్స్ రాత్రి నుంచి తను కూడా చూస్తుందంట. చాలా చాలా హ్యాపీ ఉంది. అందరికీ కూడా థ్యాంక్స్ కన్వే చేయమనింది. సో డెఫినెట్గా మళ్ళీ ఏదన్నా తనతో ఉంటే డెఫినెట్గా ఒక ఎపిసోడ్ మంచిగా అయితే ప్లాన్ చేద్దాము. బికాస్ మీరు అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల తను కూడా హ్యాపీగా ఉంది, నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నా. సో సిన్సియర్లీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇట్లానే చూపిస్తాను, బికాస్ ఇదే సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. కాబట్టి మొత్తం ఓపెన్ చేయకుండా మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్, సెల్ఫ్ మనకి కొంచెం షైనింగ్ కూడా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఏజ్ విషయానికి వస్తే కూడా 30 అబౌవ్ ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. అబౌవ్ ఏజ్ ఎంతనైనా లైక్ వాళ్ళ కంఫర్ట్ బట్టి. అండ్ ఇందులో బ్లౌజ్ కూడా ఇది ఉండడం వల్ల ఎవరైనా ఫ్లాన్ చేయొచ్చు. వద్దు అనుకుంటేనే ఏదైనా సింపుల్గా, అంటే ఒకరు ఇది కట్టుకున్న వాళ్ళ కూతురు వచ్చేసి ఏదైనా ఇట్లా కాంట్రాస్ట్ అట్లా కూడా. అండ్ నేను చెప్తుంటా కదా, వార్డ్రోబ్స్లో కొన్ని శారీస్ పర్టికులర్గా పెట్టొచ్చు, ఫ్యాషన్కి అసలు సంబంధం లేకుండా అనే దాంట్లో ఇవి కూడా వస్తాయి అన్నమాట. బికాస్ ఇది అసలు ఎట్లా ఫ్యాషన్కి డిఫైన్ చేయలేము. ఎప్పుడైనా తీసి ఏదైనా చిన్న అకేషన్కి కట్టుకునేలాగా ఉంది కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. హైట్, లెంత్, విడ్త్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ చెక్. ఒకసారి ప్లీజ్లో కూర్చోండి. మంచిగా ఒక 5 అయితే వచ్చినాయి. మ్యాండేటరీ మనకు రావాల్సిందే 5 ప్లీజెస్. సో అవైతే వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఈ సారీ కూడా ఏంటంటే మనకి సింగిల్ ప్యాటర్న్, ఇది ఒకటి సింగిల్ ప్యాటర్న్ వచ్చింది. గ్రే పైన వచ్చింది. ఈ కంప్లీట్ కూడా ఇది వీవింగ్, అస్సలు బరువు ఉండడం అట్లా ఏది కూడా లేదు. చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ అడిషనల్గా టిష్యూ ఇది కూడా మొన్న వచ్చినలాగా కంప్లీట్ ఫ్లవర్స్ తోటి బంచెస్ లాగా వచ్చింది. సో గ్రే కాంబినేషన్ విత్ కాపర్, పైన వచ్చేసి యాంటిక్ కాపర్ జరీ వీవింగ్. సో శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. అండ్ మనకి కొంగు ఇట్లా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఇన్ కేస్ ఈ బ్లౌజ్ వద్దు అనుకుంటే డెఫినెట్గా ఈ గ్రే కాంబినేషన్కి మంచి బ్రైట్ మిర్చి రెడ్ కలర్ చాలా చాలా బాగుంటుంది. లేదంటే సిల్వర్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఈవెన్ మిర్చి రెడ్ కలర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం చూసే కొన్ని శారీస్ వరకు అయితే ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నా. ఇది ఏందో చాలా గందరగోళంగా ఉన్నా కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది కదా. డార్క్ ఆనియన్ పింక్ షేడ్, సెల్ఫ్ షైనింగ్ వస్తూ, అండ్ అడిషనల్గా ఇక్కడ మనకి మంచి టిష్యూ బార్డర్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్, వెరాస్ ఇక్కడ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ షేడ్ ఇన్ టిష్యూ. కంప్లీట్ శారీ ఇట్లా ఉంటుంది చిన్న బార్డర్ తోటి. అండ్ ఇది వచ్చేసి మన కొంగు ఇట్లా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్గా, ఎట్లాగో పళ్ళులో ఈ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి జస్టిఫై అవుతుంది. ఇదేంటి అసలు సంబంధం లేకుండా అనేలాగా ఏముండదు, బికాస్ ఎట్లాగో కొంగులు వచ్చింది కదా. సో బ్లౌజ్ ఇట్లా ఉంటుంది. ఈ చీర ఇట్లా ఉండగానే మీకు వేరే కలర్ కాంబినేషన్స్ చూపిస్తా. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీంట్లో వచ్చింది బ్లూ, నేవీ బ్లూలో కొంచెం కలర్ అయితే ఉండడం వల్ల లైట్గా కనిపిస్తుంది. షేడ్ వచ్చేసి నేవీ బ్లూ. అండ్ హైట్ కూడా చూసింది కదా, ఒకసారి ఇట్లా చూడండి. కంప్లీట్ హైట్ కూడా ప్రాపర్గా ఉంది. సో అయిపోయింది. నెక్స్ట్ గ్రే కాంబినేషన్ కూడా ఉంది ఇందులో. ఓకే, గ్రీన్ కూడా ఉంది. గ్రీన్ కూడా బాగుంది కదా. దానికి ఒకదాని మీద గోల్డ్ అనేది బ్రైట్గా వచ్చింది, కొన్నిటికి కాపర్ లాగా వచ్చింది. మొత్తానికి అయితే దానికి బాగానే ఉంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో బ్లాక్ ఉంది. ఇది వచ్చేసి మనకి గోల్డ్ టిష్యూ చందేరి వచ్చింది కాబట్టి మంచిగా మీకు షైనింగ్ కూడా తెలుస్తుంది, ఆ రిచ్నెస్ కూడా తెలుస్తుంది. ప్రాపర్ గోల్డ్ కలర్. తర్వాత ఈ ఎజ్లో వచ్చేసి కలనేత వల్ల మనకి పింక్ అనేది సటిల్గా ఉంది. చాలా చిన్న బార్డర్. ఎవరికైతే ఇట్లా నచ్చితే డెఫినెట్గా యూ క్యాన్ గ్రాబ్ దిస్ శారీ. అండ్ దీంట్లో అడిషనల్గా ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది, బట్ ఐ షో యూ లేటర్. ఒక్కసారి అయితే మనము కొంగు అండ్ బ్లౌజ్ చూసేద్దాము. ఇది కూడా మంచిగా ఇట్లా పింక్లో టిష్యూ కలిసిన బ్లౌజ్. సో నీవే ఇదే వేసుకోవచ్చు, లేదు అంటే ఏం నష్టం లేదు. ఈ బ్లౌజ్ ఒకసారి ఇంకొకసారి అయితే మంచిగా పింక్ బ్రైట్గా, ఈవెన్ మగ్గం వర్క్, మనం వెళ్ళే అకేషన్ కొంచెం గ్రాండ్గా ఉంటే ఇట్లాంటి సింపుల్ శారీ 2500 దానికే మీరు ఎక్కువ ఖరీదుతో చేసుకున్న మగ్గం బ్లౌజ్ కూడా టీమప్ చేయొచ్చు. అండ్ దీంట్లోనే సేమ్ ఇక్కడ కొంచెం మనకి లీఫ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది కదా. ఈ ప్యాటర్న్ వచ్చేసి దగ్గర నుంచి చూపిస్తా. ఇట్లా వచ్చింది. అండ్ బార్డర్ కూడా వేరియేషన్ ఉన్నట్టుంది. ఇక్కడ రౌండ్స్, ఐ మీన్ ఫ్లవర్స్ లాగా, ఇక్కడ మామిడి పిందలాగా. అంత టూ మచ్ ఆఫ్ డీటెయిల్ ఎందుకంటే రెండు కూడా సేమ్ కాంబినేషన్, బట్ స్టిల్ జస్ట్ మోటివ్స్ అనేది చేంజ్గా ఉన్నాయి. దట్స్ ఇట్.
ఒక్కోసారి మనం ఏంటంటే ఇంట్లో వాళ్ళే కదా ఏదన్నా ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అట్లా చెప్పడం ఎందుకు తెలుసు కదా వాళ్ళకి అని ఊరికే గ్రాంటెడ్ లాగా తీసుకుంటాము. బట్ ఆ చిన్న వర్డ్ వల్ల ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ హస్బెండ్కి వైఫ్, వైఫ్కి హస్బెండ్ కానీ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ పట్ల అట్లా వైస్ వర్సా ఎవరైనా అప్రిషియేట్ చేసి ఎంకరేజ్మెంట్ అని చేస్తే ఏంటంటే అదొక హ్యాపీనెస్ లాగా అవును మనం కూడా చేయగలుగుతాం అనేది ఇంకా బూస్టప్ అవుతుంది కదా. సో ఎప్పుడైనా ఏదన్నా అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇంట్లో ఏ రోజైనా కూడా అది ఒక్కటి కూడా మీరు మిస్ అవ్వకుండా చేయండి. బికాస్ రోజు ఇంట్లో ఉండేవాళ్ళు కదా అని గ్రాంటెడ్ తీసుకోకుండా ఇలా చేస్తుంటే ఏంటంటే బాగుంటుంది. వాళ్ళకు కూడా అరే మనము ఇంత కేర్ చేస్తామా వీళ్ళ గురించి, ఇంత ఆలోచిస్తామా అనేది ఒక స్పెషల్గా ఆ బాండింగ్ కూడా ఇంకా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కదా. సో జస్ట్ థింక్ అబౌట్ దిస్. అండ్ ఈ హ్యాపీ నోట్ తోటి ఏంటంటే నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టుకొని ఎప్పుడు అడిగేలాగా అడుగుతూ ఎలాగో ఎప్పుడు నన్ను కూడా ఎంకరేజ్ చేయమని అడుగుతాను కదా, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.